తన పెద్ద కుమారుడు అకిరా పుట్టినరోజు నాడే చిన్న కుమారుడు అగ్ని ప్రమాదంలో గాయపడడం చాలా బాధాకరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అగ్ని ప్రమాదంలో తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలైన ఘటనపై మంగళవారం సాయంత్రం హైదరాబాద్లోని తన నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రమాదం విషయం తెలిసినప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నానని, వెంటనే సింగపూర్లోని భారత హై కమిషన్తో మాట్లాడానని, వారు అక్కడ ఏం జరిగిందో తెలుసుకుని చెప్పడంతో పాటు అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారని తెలిపారు. అరకు గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ కార్యక్రమంలో ఉండగా ఉదయం మార్క్ శంకర్కు అగ్ని ప్రమాదంలో కాళ్లు చేతులకు గాయాలయ్యాయని ఫోన్ వచ్చింది. బాబును ఆసుపత్రిలో చేర్పించి బ్యాంక్రోస్కోపీ చేస్తున్నారు. ఈ సమ్మర్ క్యాంప్లో సుమారు 30 మంది చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందడం బాధించింది. మార్క్ శంకర్ పక్కనే కూర్చున్న చిన్నారి శరీరం కాలిపోయింది. మా బాబు చేతికి కాలికి గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి బాగా పొగ వెళ్లిపోయింది. ఆరోగ్యానికి పెద్ద ప్రమాదమేమీ లేకపోయినా ఊపిరితిత్తుల్లో పొగ నిండుకుపోవడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని డాక్టర్లు అంటున్నారు. మా బాబు వయసు 7 ఏళ్లు. ఈ ఘటనపై ప్రధాని మోదీ ఫోన్ చేసి పరిస్థితి గురించి వాకప్ చేశారు. సింగపూర్ భారత హై కమిషనర్లతో మాట్లాడి వివరాలు తెలియజేసినందుకు ప్రధానికి ధన్యవాదాలు. మీటింగ్లో ఉండగానే సీఎం చంద్రబాబు ఫోన్ చేసి వివరాలు అడిగారు. మంత్రులు నారా లోకేష్, అనితలు కూడా ఫోన్ చేసి అడిగారని చెప్పారు. మార్క్ శంకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పవన్ కళ్యాణ్ తెలిపారు. తన కుమారుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఎలా జరిగింది ఎలా ఉన్నారో కూడా నాకు ఇంటెన్సిటీ సీరియస్నెస్ నాకు తెలియలేదు. అంతా బాగుంటుంది అనుకున్నాను. చూస్తే ఇప్పుడు తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు. బ్రాంకోస్కోపీ పెడతా ఉన్నారు. వెరీ ట్రాజిక్ న్యూస్. పాపం తన పక్కనే కూర్చున్న క్లాస్మేట్ మొత్తం 3rd degree బర్న్స్, దీనికి కూడా కొంత బర్న్స్ అని చెయ్యి మీదను కాలు మీద లోపల చాలా వరకు స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెల లంగ్స్లోకి. దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇంకో పసిబిడ్డ కూడా చనిపోయింది. చాలా బాధ అనిపించింది. దాదాపు 30 మంది పిల్లలు ఈ సమ్మర్ క్యాంప్ సంబంధించిన దురదృష్టకరమైన సంఘటన. సో క్వైట్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో ఈ క్రమంలో నాకు ప్రత్యేకించి ఈ సందర్భంగా ప్రత్యేకించి ఫోన్ చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాకు ఫోన్ చేసి పరిస్థితి గురించి